అఖిల్ కెరియర్ ఇప్పుడు చాలా డేంజర్‌లో ఉందనే చెప్పాలి. కెరియర్ అంటే సినీ ఫీల్డ్. అండ్ హీరోయిన్ కెరియర్ కూడా చాలా అంటే చాలా డేంజర్‌గా ఉంది. ఎందుకు అని తెలుసుకునే లోపు ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందల మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముందుగా అఖిల్ విషయానికొచ్చేస్తే చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ అనైతే చెప్పాలి. తాత ఏఎన్నార్, తండ్రి నాగార్జున, అన్న చైతన్య. వీళ్ళందరూ వాళ్ళ సినిమాలు బానే చేస్తూ వచ్చారు. అండ్ కొన్ని హిట్లైనా, ఫ్లాప్‌లైనా కూడా ఇండస్ట్రీకి అతుక్కుపోయారు. బట్ అఖిల్, సిసింద్రి తప్ప మిగతా అన్నీ కూడా ఎత్తుపల్లాలనే చెప్పాలి. అండ్ ఆశించినట్టుగా ఏది కూడా అంత హిట్ రాలేదని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడెప్పుడో మనం క్యామియో రోల్‌లో బావుంది అనిపించినా కూడా, ఆ తర్వాత నుంచి అంతగా ఆడలేదు. పర్సనల్లీ 'హలో' కూడా ఫెయిల్ అవ్వచ్చు. బట్ నా ఫేవరెట్ అంటే మీరు నమ్ముతారా? అండ్ 'మిస్టర్ మజ్ను' సెకండ్ హాఫ్ దెబ్బేసేసింది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఓకే. ఒక రేంజ్‌లో బానే ఉంటది అనైతే చెప్పుకోవచ్చు. 'ఏజెంట్' చెప్తే నమ్మరు. 'ఏజెంట్‌కి' నేను ఫస్ట్ డే ఫస్ట్ షో ఎళ్ళాను. ఆ తర్వాత నేను ఏ టైం నుంచి బయటికి రావాలి అనైతే అనిపించింది. హా! ఇవన్నీ ఒక్క సెకండ్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు హీరోయిన్ గురించి అయితే మాట్లాడుకుందాం. 'భాగ్యశ్రీ' చూడటానికైతే చాలా బావుంటది. అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా తెచ్చుకుంది. టాలీవుడ్‌లో ఈ పాపకి మాక్సిమం ఫాలోయింగ్ అయితే యూత్ నుంచి ఉందని నా అభిప్రాయం. చేసిన 'కింగ్డమ్' కూడా పోయింది. అండ్ 'మిస్టర్ బచ్చన్' అప్పుడు ఆ సాంగ్‌కొచ్చిన కాంట్రోవర్సీతో పాప ట్రెండ్ అయిందిలే కానీ, సినిమా నుంచయితే ఏ ప్రతిఫలం రాలేదు. 'కాంత' యాక్టింగ్ బావుంది అనైతే పేరొచ్చింది. బట్ ఇక్కడ కూడా సేమ్ సినిమా అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. 'ఆంధ్ర కింగ్ తాలూకా' సేమ్ ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ వైస్‌గా గుడ్ మార్క్సే పడ్డా కూడా యాజ్ యూజువల్‌గానే సినిమా కూడా మళ్ళీ షెడ్డుకెళ్ళిపోయింది. తెలుసుకోవాల్సిందేంటంటే పాపకి, బాబుకి ఇద్దరికీ కూడా ఒక్క హిట్ లేదు. ఒక్క హిట్ అంటే సరైన హిట్ లేదని నా అభిప్రాయం. ఇక్కడ కొత్తగా వచ్చిన 'లెనిన్' మూవీతో ఇద్దరు జంట కడుతున్నారు. ఈ మూవీ ఫ్లాప్ అయితే గనక ఇద్దరి కెరియర్స్ కూడా డమాల్ అనైతే చెప్పుకోవచ్చు. మేబీ అఖిల్‌కి ఇంకొక ఛాన్స్ ఉన్నా కూడా భాగ్యశ్రీకి అయితే చెప్పలేం మనం. మోరోవర్ సినిమా గురించి ఎలా ఉంది, ఏంటి అని తెలుసుకునే ముందల ఫస్ట్‌గా దీనికి వేరే హీరోయిన్ అనుకున్నారు. అదే అండి. మన 'శ్రీలీల'ని అయితే ముందుగా అనుకున్నారు. ఇన్‌ఫాక్ట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్‌లో కూడా 'శ్రీలీల'తో ఒక షాట్ ఉంటది. ఆ తర్వాత ఎవరికేం ప్రాబ్లమ్ అయిందో మనకైతే క్లారిటీ లేదు. అండ్ సినిమా వాళ్ళకి మాత్రమే తెలుస్తది. సోషల్ మీడియాలో కూడా సైలెంట్‌గా నడిచింది. హీరోయిన్ అయితే మార్చేశారు. ఆ ప్లేస్‌లో భాగ్యశ్రీ వచ్చింది. 'శ్రీలీల' పొజిషన్ కూడా అలాగే ఉందిలేండి. సరైన హిట్ లేదు. బట్ అలా సాగుతూ ఉంది. ఇప్పుడు మనం ఎందుకు ఈ మూవీకి ఇంతలాగా స్ట్రెచ్ చేస్తున్నామంటే, ఈ మూవీ అనుకున్నప్పుడు కాడ్నుంచి డిలే అవుతూ వచ్చింది. హీరోయిన్ సగం చేసిన తర్వాత మారిపోయింది. అండ్ మొన్న వచ్చిన సాంగ్‌కి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లిమ్స్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత పాజిటివ్‌గా మాట్లాడుతున్నావుగా భయ్యా! నీకెందుకింత భయం అంటే చెప్తాను వినండి. 'అఖిల్' మూవీ తెలుసు కదా! 'అక్కినేని అఖిల్‌ది' ఫస్ట్ మూవీ. సినిమా పేరే 'అఖిల్' అండ్ హీరో పేరు కూడా 'అఖిల్' కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఆ 'అఖిల్' మూవీకి టీజర్ సూపర్. సాంగ్స్ కెవ్వు కేక. అసల ఆ టీజర్ కట్‌కి, సినిమాకి సంబంధం లేకుండా పోయింది. అలా విజువల్స్ కొంచెం నాకు భయమైతుంది. ఇక్కడ కూడా రిపీట్ అయిద్దా అని. ఐ హోప్ మీరు చూసినట్టయితే 'అఖిల్' సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆ ట్రైలర్ కట్, టీజర్ కట్ ఒక్కసారి చూస్తే మీకు వావ్! ఈ మూవీలో ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. 'అఖిల్' ఓపెనింగ్ మూవీతోనే సూపర్ హిట్ కొడతారు అనిపించింది. ఆ తర్వాత స్టోరీ ఎటేటో తిరుక్కుంటా పోయి అండ్ బ బాయ్‌కొక ఫ్లాప్ అయిపోయింది. సారీ, స్టార్టింగ్ మూవీయే ఫ్లాప్ అయిపోయింది. ఒక ఫ్లాప్ కాదు, స్టార్టింగ్ నుంచి ఫ్లాప్సే వస్తూ ఉన్నాయి. అండ్ 'హలో' అయితే నా ఫేవరెట్. బట్ అంతగా ఆడలేకుండా పోయింది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అయితే చెప్పలేము ఇంకా. 'ఏజెంట్' మూవీ అయితే ఫ్లాపేనండి. ఇది బాయ్ స్టోరీ అండ్ ఇది బాయ్ కెరియర్. మీకైతే ఏమనిపించింది? 'అయ్యగారు' ఈసారైనా కూడా హిట్ కొడతారా? ఫ్లాపేనా? ఒక్కసారి చూడండి. డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కమ్యూనిటీలోనే జాయిన్ అయిపోండి. బాయ్ గైస్.